దైవం అంతర్యామి అయి అనుభవానికి అందుతాడు. ఆ అనుభవాన్ని అందుకుంటూ శిష్యుడు కూడా క్రమంగా అంతర్యామిత్వాన్ని పొందుతాడు. గురు శిష్య సంబంధంగా ప్రారంభమైన సాధన ఇలా అంతర్యామిత్వ అనుభవంగా పర్యవసించవలసి వస్తుంది, పర్యవసిస్తుంది, పరిమళిస్తుంది. ఇలా సాధకుడు అంతర్యామిత్వాన్ని అనుభవిస్తూ దేహరాజ్యాన్ని పరిపాలిస్తూ దినచర్యను దేవుని చర్యగా వ్యక్తం చేయగలగాలి. ఇలా అనేక విషయాలని భగవద్గీతలో ఉన్నటువంటి చక్కని విషయాలను మనకు అందిస్తూ శ్రీకృష్ణుడు అందించినటువంటి ఆ భగవద్గీతను సమన్వయించి అందించిన రాజయోగ మార్గాన్ని ఇప్పటి యుగధర్మానికి, యుగ పరిణామానికి తగినట్లుగా మలచి భృక్తరహిత తారక రాజయోగంగా రూపొందించి అందించినటువంటి మాస్టర్ సివివి శ్రీకృష్ణుని వరకు నడిచి వచ్చిన కథను తగిన విధంగా ఆయనకు కొనసాగించారని కూడా మనం